తెలుసా? నేను నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. అయితే నీ హృదయమును నా హృదయముతో సమాధానం పరచు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో స్నేహము వైర్యము, ఈ లోక స్నేహము దేవునికి వైరమైనది, విరోధమైనది. అయితే దేవునితో నువ్వు స్నేహం చేస్తే మొదట ఏం చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఈ లోకమనే పాపము నుంచి, ఈ లోకమనే చీకటి నుంచి, ఈ లోకమనే దుర్నీతి నుంచి, ఈ లోకమనే దుష్టత్వం నుంచి, ఈ లోకమనే సకల విధమైన దుర్నీతి నుంచి నిన్ను ఏం చేస్తాడంటే ఆయన రక్షించి, ఆయన ప్రేమ చేత నిన్ను ప్రత్యేకపరిచి, ఆయన హృదయంతో నిన్ను సమాధానపరుచుకొని, ఆయన రక్తంలో నిన్ను కడిగి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన సత్యమైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటో తెలుసా? ఈ లోకం నుంచి నేను ప్రత్యేకపరిచి నీలో జీవము లేని నీకు జీవమునిచ్చి, నిత్య జీవమునిచ్చి, నేను పరలోక రాజ్యమునకు ఆయన నడిపించుట కొరకే నిన్ను ఈ స్నేహితుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు